ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాన్ని కట్ చేసి అని మా బిలీవర్ శాంతయ్య గారు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మన చర్చికి, మందిరానికి, ప్రభు మినిస్ట్రీకి నడిపించబడటం జరుగుతుంది. నేను పూర్వం బాగా నేను చర్చికి రాకపోయేది. అయితే నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. అంతకు మునుపు అన్ని అలవాట్లుండి ఇక నేను దేవుణ్ణి నమ్ముకోవాలైతే లేదు నాకు. అసలు ఆర్చం చర్చికి పోయేది ఎప్పుడో ఒకసారి. ఈ సిమ్లాలు తినేది, మందు అలవాటు ఉంది, కళ్ళు అలవాటు ఉంది, అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు. అయితే చిన్నగా ఈ చర్చికి వచ్చిన కాంచి ఇక ఈ వాక్యం విని దాని ద్వారాగా అన్నిటిని వదిలిపెట్టి అన్ని ఇడిచిపెట్టి ఇప్పుడు 7 సంవత్సరాలని ఏ అలవాటు నాకు లేదు. రోజు ఒక 4-5 సిమ్లాలు నవ్వలేది, కళ్ళు డైలీగా తాగేది, మందు ఎప్పుడో ఒకసారి తాగేది, అయితే డైలీగా తినేది సిమ్లాలు. ఇప్పుడు దేవుడు వాక్యం విని ఆ దేవుడి వాక్యం నాలో బలపరుచుకొని వాటిని అన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. నాకు అసలు అవి అంటే పడవు, ఆ కళ్ళు అంటే దాని జోలికి పోను, మందు కూడా దాని జోలికి పోను. వాటిని చూసినప్పుడు అసలు వదిలిపెట్టినే కాదు, అన్నిటిని వదిలిపెట్టి నేను దేవుళ్ళు జీవిస్తున్నా, దేవుళ్ళే ఉంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అంటే ఈయన ఏం కలిగి ఉన్నాడు? ఒక నిశ్చయత, ఒక ఆయన మనసులో అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? నేను ఇది తీసుకోకూడదు. ఎంతమంది వచ్చినా కానీ ఈయనకి ఫ్రెండ్స్ వచ్చి ఉండరా, మధ్య తర్వాత వచ్చిరా రాలేదు ఫ్రెండ్స్, తాగమని వచ్చి ఉంటారు, తర్వాత సిమ్రాలు వేసుకోమని తీసుకో అని చెప్పేసి అన్నటోళ్ళు కూడా ఉంటారు. బట్ కానీ ఈయనేంది, ఈయనొక అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పేది? నువ్వు కొంచెం తాగరాదు, నాకు కొంచెం తీసుకోరాదు, అది తీసుకోవచ్చు కదా. పిలవరు కూడా ఇప్పుడు పిలవరు కూడా. దేవుడిని నమ్ముకున్నాడు, ఆయన పిలిచినా రాడని పిలవరు, రాడు. మొన్న ఒక ఆయన వచ్చి పిలిచినా కానీ మేము పోలే, అయిపోయా. మరి ఇంకేముంది? హల్లెలూయా. అంటే ఏం ఆల్మోస్ట్ సమాజానికి ఈయన బంద్ చేసినని సమాజానికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఏదైనా మన నైబర్సే మన సాక్షులు, మన ఇతరులే మన యొక్క సాక్షులు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏంటంట, పిలువరు కానీ పిలవరు అంట. ఆమేన్. అంటే ఇప్పుడు ఏంటిది, ఏం తెలియపడుతుంది? దేవుడికి అప్పగించుకోండు. దేవుడికి ఇప్పుడైతే జీవితమే ఏం వ్యక్తపరుస్తుంది? నేను దేవుడి వ్యక్తిని, దేవుడు నాకు సంబంధించిన వ్యక్తి, అంతే. ఆమె హల్లెలూయా. ఇంకా నాకేమీ అవసరం లేదు. ఇప్పుడు దాని ద్వారా పిల్లలు అనుకుంటారు, మా నాన్నకి మా అమ్మకి ఈ ఒక్క అలవాటు ఉంది, ఇది ఒక్కటి మానేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు కూడా మేబీ అనుకోవచ్చు. హల్లెలూయా. గొప్ప సాక్షి 7-8 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. నిశ్చేత ఈ రోజు వరకు ఆయన అలాగే ఉండిపోయినాడు. ఆమేన్. ఆ ఒక్కటి చాలు యేసేకి.